ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, దేవుని వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో 3 మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్త కలిగి ఉండండి, లేకపోతే నశించిపోయే ప్రమాదము, పాడు చేయబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే తత్వజ్ఞానము అంటే ఫిలాసఫీ, దానిని బట్టి కొంతమంది అనవసరమైనటువంటి పరిస్థితులను కల్పించే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఈ వచనంలో తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. వధువు సంఘంగా ఆయన రక్తంలో కొనబడినటువంటి సంఘము ఒక ప్రక్కన ఉంటూ, వరుడుగా ప్రభు యేసుక్రీస్తు ఒక ప్రక్కన ఉండగా, ప్రభువుని నమ్ముకొని రక్షించబడి వరించి రాబోయే దినాల్లో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనేటువంటి వధువు సంఘము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ లోకంలో తత్వజ్ఞానం చేత అంటే చెప్పేటప్పుడు వినడానికి ఎంతో ఇష్టంగా, ఎంతో వినడానికి ఇంపుగా ఉండేటువంటి మాటల చేత మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించేటువంటి బోధకులు ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగా లేకపోతే ఆ ప్రభువుని ఎదుర్కొనేటువంటి సమయంలో మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మీకున్నటువంటి రక్షణను కాపాడుకోండి అనేటువంటి భావాన్ని ఒకవైపున మనం చూస్తున్నాం. మరొక వైపున ఒక క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉండాల్సినటువంటి జాగ్రత్తలను కూడా ఇందులోనే మనం ధ్యానం చేయవచ్చు. అలాంటి మాటల్ని మనకున్నటువంటి సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఈ భాగాన్ని బట్టి మనం చూస్తే, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారము అనే మాట మనం చూస్తున్నాం. పాపకు ఐగుప్తులో నుంచి బానిస గృహముగా పిలువబడుతున్నటువంటి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో బయటికి తీసుకుని వచ్చిన తర్వాత, వాళ్ళు ఐగుప్తులో అనుసరించినటువంటి ఆ పద్ధతులను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తున్నటువంటి వారినిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించి క్షమాపణ పొంది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ దాసుల గృహము అని పిలువబడుతున్నటువంటి ఐగుప్తు దేశం ఎలాగైతే ఉందో, మనము పాపము చేసి పాపానికి దాసులంగా ఇంతకు ముందు మనం ఉన్నాం. మన శరీరంలో అవయవములన్నీ పాపానికి దాసులుగా ఉండేవి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీతికి దాసులంగా ఆయన మనల్ని మార్చిన తర్వాత కూడా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను చూచి, లోకంలో ఉన్నటువంటి కొంతమంది వివాహం చేసుకునేటువంటి దంపతులు వారు ఈ లోకాన్ని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి పద్ధతులను చూచి, అరే మనము ఇంత సంతోషంగా కుటుంబ జీవితాన్ని అనుభవించలేకపోతున్నామే అనే ఒక నిరుత్సాహంతో వాళ్ళను చూచి వాళ్ళలాగా మేము కూడా ఉండాలి అని దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారు ఆదివారము లోకంలో ఉన్నటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోయి ఆదివారము ఆనందించడానికి వారమంతా కష్టపడి పనిచేసి ఒక్కరోజు కూడా మేము శరీర రీతిగా ఆనందించకూడదా అని లోక సంబంధించినటువంటి పద్ధతుల్లోకి బయటికి వెళ్ళిపోతున్నాం. ఈ కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఉద్దేశం ఏమిటంటే, యూదులైనటువంటి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం క్రింద వాళ్ళు ఉంటూ పాత యూద ఆచారాలని అన్యులుగా ఉండి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ మీద రుద్దుతూ, మీరు ఈ ఆచారాలు ఆచరించకపోతే నిజంగా దేవుని ఆ రక్షణ జీవితంలో మీరు పోయేవాళ్ళుగా ఉండరు అని చెప్పి వాళ్ళకున్నటువంటి మతపరమైనటువంటి జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, ఆ ఫిలాసఫీని అన్యులుగా ఉండి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళ మీద మోపుతూ ఉన్నటువంటి పరిస్థితులలో పౌలు గారు, మీరు అలాంటి
పద్ధతులను అవలంబించేటువంటి వారిని మీరు అనుసరించవద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దానినే మన భాషలో మనుష్యుల పారంపర్య ఆచారాలు అని చూస్తున్నాం. దేవుడు మనకు సిలువలో తన రక్తాన్ని చిందించడమే కాదు, మన శాపాన్ని కూడా ఆయన భరించి శాపగ్రాహిగా వేలాడాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు శాపం అనేది మనకు రానే రాదు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, పాత నిబంధనలో దేవుని యొక్క కార్యాలను మనస్ఫూర్తిగా చేయకపోతే శాపగ్రస్తులు అవుతారు అనేటువంటి మాట ఉపయోగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ అది పాత నిబంధనలో ఉన్నటువంటి మాట. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనను ఇందాక ఆరాధనలో మనం ధ్యానం చేసినట్లుగా పూర్ణ మనసుతో ఆరాధన చేయవలసినటువంటి మాట వాస్తవమే. కానీ సంఘంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి దేవుని బిడ్డలను కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసంగా కంటికి కనిపించకుండా అమాయకులైనటువంటి వాళ్ళని గురి చేసి, వాళ్ళని భయపెట్టి భయానికి గురి చేసి, అయ్యో శాపం మా మీదకు వస్తుంది అనే భయాన్ని వాళ్ళ గుండెల్లో కలిగించి వాళ్ళు డబ్బును ఆర్జించి బ్రతకడాన్ని మనం లోకంలో అనేక క్రైస్తవ సంఘాలలో నేడు మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి బోధలకు మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దశమ భాగం అనే పేరు సంఘములో ఎత్తి ఇస్తున్నారా ఇవ్వటం లేదా అని బహిరంగంగా కొంతమంది చెప్పరు, కానీ వాళ్ళ గురించినటువంటి అనౌన్స్మెంట్లు చేయరు. కానీ కొంతమందిని ఉపయోగించుకొని రహస్యముగా ప్రతి ఒక్కరితో కూడా సంభాషణ చేస్తూ ఆ దశమ భాగాలను ఆర్జించేటువంటి వారిగా మనము చూస్తాం. దాని వలన వారి యొక్క లోపట ఉన్నటువంటి కపటముతో కూడినటువంటి ధనార్జన అనేటువంటిది వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. ఆ సంగతి సామాన్యులైన విశ్వాసులకి అర్థం కావడము చాలా కష్టం. వారిని గురించి దేవుని వాక్యం ఇవ్వాలంటే, వారు దేవుని సేవ చేయటం లేదు, కానీ వారి కడుపే వారి దేవుడు, వారి కడుపు కోసం సేవ చేస్తున్నారు. స్పష్టంగా దేవుని వాక్యంలో ఉన్నదే మనం చెప్పుకుంటున్నాం. మన సమయాన్ని బట్టి వచనాలు వెలికి వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి కొత్త నిబంధన సంఘాన్ని, పాత యూదుల ఆచారాన్ని, మనుషుల పారంపర్య ఆచారాలను వీరి మీద రుద్దుతున్నటువంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు కొలసీ పత్రికలో వ్రాసినట్టుగా మనము ఈ వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా. నేను ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువు నాకు కలిగించినటువంటి మాటలు ఏమిటంటే, ఒక కీడు చేసేటువంటి వారిని గుర్తించాలంటే చాలా కష్టం. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక కీడు చేసే వాళ్ళని గుర్తించాలంటే చాలా కష్టం, కానీ మంచి చేసే వాళ్ళని గుర్తించడం చాలా సులభం. అది నేను ధ్యానం చేసే దాంట్లో దేవుడు నాకు బయలుపరిచాడు. దానికి ఉదాహరణ చెప్పిన పరమగీతముల గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని ఉందంటే, గుంట నక్కల గురించి జాగ్రత్తగా ఉండండి. గుంట నక్కల్ని ఎప్పుడు చూసారా? ఏమో నేనైతే చూడలేదు, కానీ నక్కల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని నక్కలు నేను ప్రత్యక్షంగా చూచాను. అవి కుక్కల కంటే కూడా చాలా చిన్న సైజులో ఉంటాయి. గుంట నక్కలు అనేటువంటివి మేము పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఆ కొండల మీద 4-వీలర్ డ్రైవ్లో వెళ్తూ చూసాము. ఆ పొలాల్లో మనకి ఇంటికి తీసుకొచ్చి చీకుడు అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ అక్కడ విస్తారంగా ఉంటాయి అన్నమాట. పంట అరణ్యం, చక్కటి రకరకాల పండ్లు కూడా ఉంటాయి అక్కడ. పరిచయం వెళ్ళింది చూసాం. అక్కడ రాత్రిపూట మంచు ఉన్నప్పుడు మేఘాలు కూడా నేల మీద ఉంటాయి. ఆ మేఘాల్లో నుంచి వెళ్తా ఉంటుంది బండి, క్లియర్గా కనబడతా ఉంటుంది అనమాట. దూదిగా అట్లా కనబడుతుంది. మంచు కాదు, మేఘాలే.
దాదాపు కొన్ని వేల అడుగుల ఎత్తులో సముద్రానికి ఎక్కువగా ఉంటుంది. ఆ కొండ మీద నుంచి ఇంకా పైన ఇంకా కొన్ని కొండలు ఉంటాయి అన్నమాట, లోయలు కొండలు. అక్కడ 15 రోజులు సేవలో ఉండి ఆ రావడం జరిగింది. అక్కడ నేను ఈ గుట్టని చూశాను. చాలా చిన్నది. ఆ చిన్న కాలువల్లో ఆ కొండల మీద అది అలాగ నిలిచి చూస్తే దాని కండ్లు టార్చ్ లైట్ కనబడుతుంది ఈ లైటింగ్ లో. ఎందుకని చెప్తున్నానంటే, ఈ గుంట నక్కలు అనేటువంటివి మనుషులు చూడడానికి అస్సలు కనబడు. ఎక్కడ చిన్న చిన్న గుంటలు ఉంటే అక్కడ అలాగా నక్కులు ఉంటాయి. ద్రాక్ష తీగల్ని, ద్రాక్ష పళ్ళని అవి పాడు చేస్తాయి అనేటువంటి మాట. నేను ఒకసారి పూనా సమీపంలో ఇగుతాపురి అనే ఒక ఊరు, ఆ ఊర్లో మెడిటేషన్ చేసేదానికి మన దేశంలో మంచి అవకాశం ఉంది. చాలా మంది హైందవులు, రకరకాలైనటువంటి వాళ్ళు ప్రశాంతంగా కొన్ని రోజులు అక్కడ గడపదామని వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక రూల్ నేను చెప్తా, దేవుని వాక్యంలోకి వెళ్ళడం. అది ఏంటి అంటే, పెదవులు విప్పి ఎవ్వరు శబ్దము చేయనేకూడదు. అదే రూల్. మనం స్నేహితులతో వెళ్ళినా వాళ్ళతో మాట్లాడడానికి లేదు, ఫోన్లో మాట్లాడడానికి లేదు. అక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి మెయిన్ గేట్లో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి 2-3 రోజులు ఉంటా కానీ అక్కడ ఉండి తిరిగి బయటకు వచ్చేంత వరకు నోటిలో నుంచి ఒక్క మాట కూడా, అదే రూల్ అక్కడ. అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, గొడవడ మాట్లాడేవాళ్ళు అందరూ తీసుకుని బాగుంటుంది అనిపించింది అలాంటి వాళ్ళు. ఆ దారిలో వెళ్తూ ఉంటే రైలు కట్ట పక్కనే కంచె కూడా లేదు, ద్రాక్ష తోటలు విపరీతంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక 2 రూపాయలు ఇస్తే ఇన్ని ద్రాక్ష పండ్లు ఇస్తారు కింద రైల్వే స్టేషన్లో. అంటే అక్కడ పక్కన అంత విస్తారంగా పండుతా ఉన్నాయి. ఈ కిస్మిస్లన్నీ ఎక్కువ మనకు అక్కడి నుంచి కూడా వస్తాయి అన్నమాట. ఈ రోజున కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, అన్ సీజన్లో కూడా అన్ని రకాల పండ్లు మనం తింటా ఉన్నాం అనుకోండి. ఎందుకని చెప్తున్నానంటే, ఆ పాదుల్లో గుంట నక్కలు ఉన్నాయని మనం గుర్తించడానికి లేనట్టుగా అవి అక్కడ ఉండి ద్రాక్ష తీగలను, పండ్లను నాశనం చేస్తాయని పరమగీతం గ్రంథంలో మనం ఏదైతే చూస్తున్నామో, దేవుని యొక్క వ్యవసాయకుడుగా తండ్రి అయిన దేవుడు ఉంటే, ఆయన నిజమైన ద్రాక్షవలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఉంటే, అందులో నిలిచి ఫలించే తీగలంగా మనం ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఈ గుంట మెక్కలు అనేటువంటివి సంఘము ద్రాక్షావళిగా సూచిస్తూ ఉంటే, కనబడకుండా తొలిచివేసి అప్పుడే పడినటువంటి, కొత్తగా రక్షణ పొందినటువంటి అమాయకులైనటువంటి వాళ్ళను చెరగుని పాడు చేసేటువంటి ప్రమాదము ఉంది అని అక్కడ మనం పద్య భాగంలో పరమగీతంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మసలుకోవాలి అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. మన ఇంటికి వచ్చేటువంటి వారు కూడా, మన కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించేటువంటి వాళ్ళు కూడా కీడు చేసేటువంటి వారిని గమనించడం కష్టం, కానీ వాళ్ళు అర్థం కాదు మనకు. కానీ నిజంగా మేము చేసేటువంటి వాళ్ళని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదే ఆ జ్ఞానంతో మీరు మసలిపోండి అంటే, ఆయన కృపయందు జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం, 17-18 చూద్దాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని అంటారు. వారిలో నుండి తొలగి, ఎవరు వాళ్ళు తొలగిపోరు, మనమే తొలగిపోవాలని దేవుని వాక్యంలో ఆశ్చర్యానికి ఇస్తాము. వీళ్ళు ఏం చేస్తారంటే భేదాలని పుట్టిస్తూ ఉంటారు. భేదాలని పుట్టిస్తూ ఇంకేం చేస్తారు, విభజనలను కూడా వాళ్ళు పుట్టించేటువంటి వాళ్ళుగా, ఆటంకాలను పుట్టించే వాళ్ళుగా ఉంటారు. మరొక తర్జుమాలో ఏమని ఉంది అని మనం చూస్తాము అంటే, నేను ధ్యానం చేసినటువంటి మాటలు, వీళ్ళు నేరాలను కనిపించకుండా చేసేటువంటి వాళ్ళుగా ఉంటారన్నమాట. సంఘంలో కానీ, కుటుంబం మీద కానీ, బయట వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. కనబడకుండా నేరాలు చేసేటువంటి వాళ్ళుగా ఉంటూ ఇతరుల మీద నేరారోపణ చేస్తూ భేదాలను పుట్టిస్తారు, విభజన చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగున అమాయకులైన ప్రజలను వాళ్ళు గుర్తించి
అప్పుడే ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళను వాళ్ళ యొక్క వలలో వేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ చూచాం కదా 18వ వచనంలో, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే వారి యొక్క కడుపుకు దాసులుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. పాపానికి దాసులుగా ఉన్న వారిని ఆయన విడిపించి నీతికి సాధనాలుగా చేస్తే, వీళ్ళు దేవునికి దాసులు అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు సంఘాల్లో? కడుపుకు దాసులుగా. ఎప్పుడు చూడండి, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని మిమ్మల్ని గురించి మీరెందుకు ఆలోచన చేస్తారని బైబిల్ చెప్తూ ఉంటే, ఎప్పుడు చూసినా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏది కొత్తదిగా మనం తీసుకుందామా అని ఇదే ఆలోచనతో ఎవరైనా ఉంటారో వాళ్ళని సులభంగా మనకు కనబడకుండగానే మన దగ్గర నుంచి మరి లబ్ధి పొందేటువంటి వారుగా, వారి కడుపుకు వారు దాసులుగా ఉన్నారనేటువంటి సత్యాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అందుకనే ఏం చేయాలంటే, మీరు గృహము, దాసుల గృహం అని దాస్యం చేశారు, అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆ దాసుల గృహం నుంచి మిమ్మల్ని విడిపించినటువంటి మీ దేవుడని యెహోవాను మీరు మరిచిపోకూడదు అని మాట మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న పాపపు బానిసత్వం నుంచి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధరణల ద్వారా ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు మనం సేవ చేయాలి, ఆయనను మనం ఆరాధన చేయాలి. కానీ వ్యక్తులను మనం పూజించే వాళ్ళంగా, వ్యక్తులను మనము ఆరాధన చేసే వాళ్ళంగా, వ్యక్తుల యొక్క ఆ ప్రభావానికి మనము లోనైపోయినటువంటి వాళ్ళంగా ఉండే వాళ్ళంగా మనం ఉండకూడదు. సింహము వలె నీతిమంతుడు ధైర్యంగా ఉంటారని మనం చూస్తాం. ప్రతి చిన్నదానికి భయపడడం కూడా దేవుడు ఇష్టపడినటువంటి ఒక గుణమే. ఏ దేనికి కూడా భయపడనక్కర లేకుండా ప్రభు మనకు దొరికినప్పుడు, ఆయన మన భాషలో దేవుని వాక్యాన్ని ఇచ్చినప్పుడు, చిన్నదానికి లొంగిపోయేటువంటి స్వభావము అది మనలను దారి తప్పించేదిగా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనకు పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవుడు లోపల ఉన్నాడు, ఆయన మనల్ని ఎలాగున గైడ్ చేస్తూ నడిపిస్తున్నాడు అనేది మనం చూడాలి. కానీ ఇందాక సహోదరులు చెప్తూ ఆరాధనలో పెద్దలకు భయపడి, సేవకులు భయపడి ఆరాధన చేయకూడదు. నిజం 100%. ఇందాక మీరు పాట పాడారు కదా, దీనికి ముందు మనసున్న దేవుడు, ఆ మనసంతా మళ్ళీ ఎందుకు ఈ వాక్య భాగం సిద్ధపడుతున్నాను, స్వీటీ ఇక్కడ ఉంది కుటుంబంతో, ఇంకేదైనా చెప్పకూడదని మనసులో చూస్తా ఉన్నాను. కానీ ప్రభు ఆ పాట ద్వారా ఇంకా చాలేనగా సిద్ధపడినా అన్నట్టుగా ఇచ్చాడు. ఒక వెరైటీ వర్తమానం ఈరోజు మనము వింటూ ఉన్నాం. ఈ భాగంలో మనం చూస్తే భేదములు, ఆటంకములు అని అంటే నేరములు చేస్తున్నారు వాళ్ళు. సక్రమమైనటువంటి దానికి బదులుగా వీరి ప్రభావాన్ని, వీరి ప్రమేయాన్ని చూపిస్తూ వారి దేవునికి దాసులు కాకుండా కడుపుకి దాసులుగా అలాంటి వాళ్ళని గుర్తించడము చాలా కష్టం. పబ్లిక్ గా వాళ్ళ గురించి అనౌన్స్మెంట్ చేయరు, ఇలాంటి అనౌన్స్మెంట్ కూడా చేయరు. కానీ రహస్యంగా కొత్తగా రక్షణ పొందినటువంటి వారిని, అమాయకంగా ఉన్నటువంటి వారిని గురిపెట్టి వారు పాడు చేసే వాళ్ళుగా. కాబట్టి సంఘంలో గుంట నక్కలు వారి గురించి జాగ్రత్తగా, కంటికి కనిపించకుండా నక్కి రహస్యముగా ఇలాంటి పనులు చేసేవారు. యూదులు వాళ్ళ ఆచారాన్ని అన్యులుగా ఉండి నమ్ముకున్న వాళ్ళ మీద వారు బలవంతంగా వాటిని పెడుతున్నది వల్ల వారిని ఉద్దేశించి పౌలు గారు హెచ్చరిక చేస్తూ, ఈ రోజున యూదుల కంటే ఇంకా ఘోరంగా మేము అనుసరించేదే సరైనటువంటి మార్గం అని ఎవరి ఇష్టానికి వారు వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని ప్రజలను మభ్యపెడుతూ వారి పబ్బాన్ని గడుపుకుంటున్నటువంటి గుంట నక్కల్లాంటి వారిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పటం లేదు, దేవుని వాక్యమే చెప్తూ, ఇంత కొద్ది మందిలో కూడా దేవుడు ఇలాంటి వర్తమానం ఇస్తూ ఉంటుండగా మనం ఎలాగో ఉన్నాం. మన కుటుంబ వ్యవస్థ ఇందాకే మనం అనుకున్నాం, ఇది సంఘానికి వర్తిస్తుంది. అలాగే రక్షించబడిన భార్య భర్తలకు, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వారికి కూడా వర్తిస్తుంది. మనం ఎలాగో ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా మనము కీడు చేసే వాళ్ళని గుర్తించడం కష్టం, కానీ మేలు చేసే వాళ్ళని గుర్తించడం చాలా సులభం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
వారు కీడు చేయడానికి నేర్చుకున్నారు, కానీ మేలు చేయడానికి వాళ్ళకి రానే రాదు. ఎవరైనా ఉన్నారా మేలు చేసేవాళ్ళు? నన్ను వెతకే వాళ్ళని చూస్తే ఎవరు కనబడ్డము. కాబట్టి చాలా జాగ్రత్తగా నేటి దినాలలో, ప్రభు రాకడి దినాల్లో మనం ఉండాలని ఇందులో మనం చూస్తాం. 2 పేతురు 3:17 కూడా చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సంగతులు ముందుగానే మీరు తెలుసుకొని ఉన్నారు. ఏ సంగతులు? ప్రభువును ఎరిగినటువంటి ఆ సంగతులు పైన వచనంలో మనం చూస్తాం. విద్యా విహీనులు, అస్థిరులైనటువంటి వాళ్ళు, లేఖనాలను అపార్థం చేసుకునేటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే రక్షణ పొందడానికి విద్య అవసరం లేదు, కానీ కొంత మటుకు ఈ దినాల్లో గాస్పుల్ స్టీవర్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏమని రూల్ పెట్టిందంటే, సేవకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డిగ్రీ చేసిన వాళ్ళనే అనుమతిస్తామన్నారు. అంటే వాళ్ళు సహాయం చేయడానికి. దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఇట్లాంటి వాక్యాలు పట్టుకొని, అంటే దేవుని వాక్యం చదవడము, స్టడీ చేయడము, ధ్యానం చేయడము వచ్చి ఉండాలి. నోటికి వచ్చినటువంటి మాట, అక్కడిక్కడ విన్నటువంటి మాటలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని చేసేటువంటి విధానాలు మన యొక్క సహవాసంలో చొరబడి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారి తీసినట్టుగా మనం చూస్తాం. ఇంతకు ముందు కష్టపడి రోజు కూలికి వెళ్ళి సంపాదించుకునేటువంటి వాళ్ళు సేవకు వచ్చిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించుకోవడం, మంచి భోజనాలు, ఘనత ఇవన్నీ పొందుకునే తర్వాత వాళ్ళకి లోకంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి స్థితి, స్టేటస్ మెరుగైనటువంటి స్థితికి వచ్చి కన్ను మిన్ను కానకుండా జీవం కలిగిన దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి గొడవలకు, సంఘంలో చీలికలకు, భేదాలకు, ఆటంకాలకు కారకులు అవుతున్నారు. అందుకని ఈ మాటని పేతురు గారు నొక్కి వక్కాణిస్తున్నాడు. నేను చెప్పడం కాదు, అక్కడున్న మాటే. విద్యా విహీనులు, అస్థిరులైనటువంటి వాళ్ళు దేవుని లేఖనములను అపార్థం చేసుకుంటున్నారు. కానీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు కాబట్టి నీతి విరోధుల తప్పు బోధ వలన మీరు తొలగింపబడకుండా చూసుకోండి. అలాగ చూసుకోవాలి అంటే మీకున్న స్థిర మనస్సును మీరు విడిచిపెట్టకుండా, అంతేకాకుండా దాని నుంచి తప్పించుకోవాలంటే మీకేం కావాలి? ప్రభు యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో మీరు వృద్ధి పొందాలి. ఆయన కృపలో మీరు వృద్ధి పొందాలి. దాని భావం ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానము మంచిని వెతుకుతూ ఉంది కాబట్టి మంచిని సులభంగా అర్థం చేసుకుంటారు. ఆయన యొక్క కృప అన్ని సమయాలలో నీకు సరిపోతుంది కాబట్టి ఆ కృపలో అభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. కానీ లోకంలో మనుషుల పద్ధతులను అనుసరిస్తూ మనుషుల ద్వారా బ్రతకడానికి నేర్చుకోవడానికి మీరు ఇష్టపడవద్దు. నా కృప వల్ల మీరు బ్రతకడానికి ఇష్టపడదు. పౌలు గారు చెప్పినట్టుగా నా కృప నీకు చాలునని పౌలు గారు చెప్పినట్టు అలాగే ఆయన జ్ఞానమందు, ఆయన కృపయందు మీరు వృద్ధి పొందాలి అనేటువంటి మాటల్ని ఇక్కడ చూస్తున్నాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అంటున్నాడు. 3వ వచనం, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుటూ మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయి, వారి నాశనము పునికి నిద్ర. అలాంటి వాళ్ళకి ఇలాంటి గతి ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వలన లాభం సంపాదించుకోవాలి. వారు మీ వలన లాభం సంపాదించుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని వాక్యంలో చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు కూడా లూకా సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన శిష్యులతో అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో
మానిపిస్తున్నాడు. ప్రభు కూడా తను నోటుకుండా అలాంటి వాళ్ళని ఉద్దేశించి శ్రమ ఉంటుంది తప్పనిసరిగా అని తెలియపరుస్తుంది. కానీ ఇప్పుడు లోకంలో చలామణి అవుతారు, కానీ ప్రభువు దగ్గర వాళ్ళకి ఏముంది? తీర్పు ఉంది, శ్రమ ఉంది అనేది మనం చూస్తాం. కాబట్టి మీరేం చేయాలంటే అలాంటి వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్త కలిగి మీరు ఉండాలి అని అంటూ ఆ జాగ్రత్తని చూపిస్తుంది. బివేర్ స్పాయిల్ ఫిలాసఫీ, ఈ 3 మాటలు మనం చూసాం. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, అలాగే లేకపోతే నశించేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా వారికి ఉన్న ఫిలాసఫీని, తత్వజ్ఞానాన్ని ఉపయోగించి ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి నీతి బోధకు విరోధంగా మీకు బోధిస్తారు. అలాంటి వాళ్ళ మీరు నష్టపోయే ప్రమాదము, కీడును చేసేవారి కంటే మేలును చేసేవారిని గ్రహించడం సులభం కనుక అది దేవుని జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానమందు మీరు వృద్ధి పొందండి. లోకంలో మనుషుల సంపాదనతో నీవు బ్రతికేదానికంటే అది ఒకరోజు ఇస్తాడు, ఇంకొక రోజు. కానీ కృప అనేది నీకు తోడుగా ఉంటే, ఆ కృపలో నీవు వృద్ధి పొందుతూ ఉంటే అనుదినము ఆయన నీకు పోషణ ఇస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నీ ఆత్మను కాపాడుతాడు. ఈ లోకాన్ని విడిచినా తన దగ్గరికి తీసుకుని వెళ్తాడని ఇలా పాత నిబంధనలో ఒక చెడిపోయిన కుటుంబం గుర్తు చేస్తారా? వెంటనే వచ్చేది ఎవరు? అంతే, సింపుల్ గా యెజబెలు, ఆహాబు. ఆహాబు యూదుడు, యెజబెలు అన్యురాలు. ఆ అన్యురాలు యెజబెలు విగ్రహారాధనను బలవంతంగా ఆహాబుకి అలవాటు చేసినందువల్ల రాజుగా ఉన్న ఆహాబు ఇశ్రాయేల్ అందరూ విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి కారకుడయ్యాడు. అది మంచి కుటుంబమా? ఇద్దరు అర్ధాంతరంగా నాశనమై కొత్త నిబంధనలో మంచి కుటుంబం వెంటనే చెప్పండి, ఒక సెకండ్. అంతే, ఎంత మంచి సంఘం ఇది. కొద్దిమంది కూడా అక్కలో ప్రిస్కిలే కదా, ఒక్కొక్కసారి పేరు అటు ఇటు మాట్లాడడం. ప్రాధాన్యత సంఘంలో కొన్నిసార్లు సహోదరులు చురుకుదనంగా సేవకు వెళ్తుంటే సంఘంలో మౌనం, కానీ బయట కుటుంబాన్ని దర్శించేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు చురుకుదనంతో ఉంటే, కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని పోనివ్వాల. బయట వాళ్ళు పని చేస్తారు, సేవ చేస్తారు, కుటుంబాలు దర్శిస్తున్నారు, సహోదరులతో మాట్లాడుతున్నారు, కుటుంబాలు కడుతున్నారు. వాడిని అడ్డుకోకూడదు, వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అలాగా అకుల ప్రిస్కిల, అకుల ఏమో యూదుడు, ప్రిస్కిల అన్యురాలు. పౌలు గారు డెరాలు కుట్టే అలవాటు కలిగినందువల్ల, వీళ్ళు కూడా డెరాలు కుట్టే అలవాటు ఉన్నందువల్ల వీరు ఇంట్లో పెట్టుకొని రోమ ఆ పట్టణంలో సేవ చేయడానికి అనుమతి ఇచ్చాడు. వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తే గొప్ప వాళ్ళకి, అపోలో లాంటి వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని వాళ్ళు బోధించగలిగారు. అక్కడ యూదులందరినీ కలిపి వేస్తుంటే రోమ ప్రభుత్వం వాళ్ళు అకుల కొరింథీకి వస్తే ప్రిస్కిల కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ ప్రిస్కిల అకుల యొక్క సేవ జీవితం ఫలితము ఆ ప్రాంతమంతా వినిపించింది. ఇంట ఉన్న సంఘముగా అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. మన కుటుంబాల్లో కూడా బయట వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా భార్య భర్తలు చాలా జాగ్రత్తగా నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉన్నదానితో సంతృప్తి పొందుతుంది. లోకపు ఆశల్లోకి పోకుండా ప్రభువుని సేవించే వాళ్ళుగా, అలాగే సంఘము ప్రభువుని ఎదుర్కొనేటువంటి దినాల్లో మనం ఉంటుంటాం. ఆయనకు వ్యతిరేకంగా ఈ లోకంలో ఏది మనం చేసే వాళ్ళగా ఉండకుండా ఉంటాం. కానీ మనకు తెలియకుండా గుంట నక్కల లాంటి బోధకులు, నీతి బోధకు విరుద్ధంగా వాళ్ళ మాటే బోధగా శిరసావహించమని అమాయక ప్రజల మీద రుద్ది భయపెట్టేటువంటి విధానాన్ని చూస్తుంది. దేవునికి భయపడండి, కానీ పెద్దలకు భయపడి, సేవకులు భయపడి ఆరాధన చేయవద్దు అని కెనడీ గారు చెప్పినట్టు దేవునికి భయపడదాము. వాళ్ళు పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, తప్పుడు బోధలు చెప్తుంటే వాళ్ళని మనం ఖండించడానికి, మనకు ఒకవేళ సంస్కారం చేయడానికి చేత కాకపోతే ఏం చేయాలని దాని వాక్యాలు చదువుకున్నాం. వారి నుంచి తొలగి ఉందా వాక్యంలో, అది దేవునికి నచ్చేటువంటి అని మనం చూస్తున్నాం. ఇంకా యేసు ప్రభు నమ్మని వారంటే యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు లోకంలో జీవించడానికి, అలాగే రక్షించబడిన దేవుని ప్రజలు మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉన్నా దేవుని యొక్క సరళమైనటువంటి మార్గంలో ముందుకు సాగడానికి ఈ చిన్న వాక్య ధ్యానం మనకు సహాయం చేయాలి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఇంతవరకు మమ్మల్ని ఆరాధన చేసే విషయంలో
మీ మాటలు ధ్యానం చేసే విషయంలో సహాయం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అనారోగ్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం అనుగ్రహించమని ప్రాక వెనుకబడుతున్న బిడ్డలకు మరొక త్వరలను అనుగ్రహించమని మరి భోజనం చేసి మధ్యాహ్నం ప్రయాణం చేయవలసిన ఆయన స్వీటిని ఆమె భర్తను బిడ్డలను క్షేమంతో నడిపించమని అక్కడి నుంచి రేపటి దిన మన విమానంలో కెనడాకు వెళ్ళవలసి ఉంటుందిగా ప్రభు సుఖమైనటువంటి ఆయన ఉల్లాసవంతమైనటువంటి భద్రత అయినటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించండి, ఆరోగ్యమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. క్షేమంతో అక్కడ చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మేము కూడా తెలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ఈ దిన ఆశీర్వాదాలతో మళ్ళీ మరి రానున్న వారం అంతట్లో నాయన లోకంలో మేము వెళ్తుంటున్నది ఇహలోక మాలిన్యం అంటుకుంటుగా సంఘంలో కూడా భేదాలు ఆటంకాలు కలిగించేటువంటి వారిని గమనించి నాయన మేము మేలు చేసే వారిని గుర్తించి మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.